అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం మీద కూర్చొని నెల రోజులు ఈ 30 రోజుల పరిపాలనలో దాదాపు ప్రతిరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు చేసిన ప్రకటనలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన నెల రోజుల పాలన గడిచిందని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తున్నదంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. కానీ ట్రంప్ మాత్రం విమర్శల్ని ఒప్పుకోవడం లేదు. నెల రోజుల పాటు అంతా స్మూత్గా నడిచిందని, జీరో ఖయాస్ అని కితాబిచ్చుకుంటున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం ఏర్పడినా 6 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాతే విమర్శకులు రిపోర్ట్ కార్డ్ తయారు చేస్తూ ఉంటారు. కానీ ట్రంప్ దూకుడు కారణంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిదీ వివాదాస్పదమవుతుండడంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియా 1 మంత్ రిపోర్ట్ కార్డులను వెలువరిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాల్లో అన్నింటికంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నవి ఇమిగ్రేషన్, వీసా నిబంధనలు. ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్, సొమాలియా, సుడాన్, లిబియా మొత్తం 7 ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టనీయకుండా ఇమిగ్రేషన్ నిబంధన విధించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కనీవిని ఎరుగని రీతిలో ఈ 7 ముస్లిం దేశాలకు చెందిన వారు ఎక్కడికక్కడ విమానాశ్రయాల్లో నిలిచిపోయి తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోయారు. దాంతో అమెరికాలో రాజ్యాంగ సంక్షోభం లాంటిది ఏర్పడింది. ఆయన నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. అది సహించలేని ట్రంప్ అమెరికాలో స్వతంత్ర వ్యవస్థగా ఉన్న న్యాయ వ్యవస్థపైనే దాడికి దిగారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన న్యాయమూర్తిని సోకాల్డ్ జడ్జి అంటూ ఎగతాళి చేశారు. తనను వ్యతిరేకించిన కోర్టులదే తప్పు చేస్తున్నాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. ముస్లిం దేశాల నిషేధంతో కుప్పలు తెప్పలుగా వచ్చిన విమర్శల కారణంగా ట్రంప్ కొంత తగ్గారు. పునఃసమీక్ష చేసుకుంటామని అంటున్నారు. అయితే రివ్యూ ఆర్డర్లోనూ నిషేధం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రీన్ కార్డు హోల్డర్స్, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంటుందని అంటున్నారు. మీడియా అంటే డొనాల్డ్ ట్రంప్కి ఏమాత్రం సరిపోవడం లేదు. ఆయన దాదాపు ప్రతిరోజు ఏదో రూపంలో మీడియాను ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు మీడియా అబద్ధాలు చెబుతోంది, ముందు ముందు చెప్పనివ్వనని తాజాగా పేర్కొన్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రచారకర్తలు, సలహాదారులు తరచుగా రష్యా ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో సంప్రదింపులు జరిపినట్టుగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. దీనిపైన లోతుగా దర్యాప్తు జరుగుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రం $350 బిలియన్ ఖజానాకు అందిస్తుంది. అయినప్పటికీ ఈ రాష్ట్రానికి నిధులు తగ్గిస్తానని, ఇక్కడ పరిపాలన నియంత్రణలో లేదని ట్రంప్ కామెంట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో 3 నుంచి 5 మిలియన్ల మంది అక్రమంగా ఓటేశారు అనేది ట్రంప్ ఆరోపణ. అదే నిజమైతే అది ఓ పెద్ద నేరం, ఎన్నికల స్కామ్. కానీ దానికి సాక్ష్యాలు లేవు. ఎలాంటి సాక్ష్యాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపైన విరుచుకుపడడం ట్రంప్ నైజం. మెక్సికోలో కొన్ని అరాచక శక్తుల పని పట్టడానికి మిలిటరీ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. దాంతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన సమావేశం కాస్త రద్దయింది. ఇక అమెరికాకు మెక్సికోకు మధ్యన గోడ కట్టి తీరతానని భీష్మించు కూర్చున్నారు. అమెరికాకు ఎప్పటినుంచో స్నేహదేశం ఆస్ట్రేలియా. దాంతో కూడా ఈ మధ్యన ట్రంప్కు పొసగడం లేదు. ఈ మధ్యకాలంలో ట్రంప్ మరీ దిగజారిపోయి తన కూతురు వ్యాపారానికి వైట్ హౌస్ అండ ఉందని పబ్లిక్గానే ప్రకటించేశారు. బాస్ కూతురు తయారు చేస్తున్న ఉత్పత్తులను కొనాలని వైట్ హౌస్ ఉద్యోగి, న్యాయవాది కెలియానీ కాన్వే పేర్కొనడం దీనికి నిదర్శనం. గతంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా 1 సంవత్సరంలో తన పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టారు, ట్రంప్ ఈ 1 నెలలోనే అంత వ్యయం చేయడం తాజాగా విమర్శల పాలవుతోంది. గతంలో పర్యటనల ఖర్చు విషయంలో ఒబామా మీద ట్రంప్ విమర్శలు గుప్పించి ఇప్పుడు తాను అదే పని చేస్తున్నారు. ట్రంప్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఈ నెల గతంలో ఎన్నడూ లేనంతగా ఆందోళనలతో గడిచిపోయింది. ఇది ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. ట్రంప్ ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారు మైకెల్ ఫ్లిన్ ఈ మధ్యనే రాజీనామా చేశారు. బహుశా ప్రపంచ దేశాల్లో ఎక్కడ, ముఖ్యంగా అమెరికాలో ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి మీద ఒక నెల రోజుల కాలంలో ఇన్ని రకాల విమర్శలు వచ్చి ఉండవు. బహుశా ఇంత విమర్శ వచ్చి ఉండదు. మనం నెల రోజులు గడిచింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఆయన నెల రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు ఎట్లాంటి వివాదానికి దారి తీసినాయి, అట్లాగే ఆయన ఎట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు, చర్యలకు పాల్పడుతున్నారనే విషయం మాట్లాడుకుందాం. సాక్షి మీడియా గ్రూప్ ఈడీ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. ముందు వారితో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే. చెప్పండి, బహుశా
ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాధినేత మీద కూడా ఇంత తక్కువ కాలంలో ఇంత విమర్శలు ఇంత చర్చ జరిగి ఉండదు. ముఖ్యంగా భారతదేశంలో మనం చర్చించుకుంటున్నాం అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ గురించి. ఏమిటి చెప్పండి. చెప్పడానికి ముందు మీరు ఈ కార్యక్రమాన్ని 2 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు కేకలు గొడవలు రాద్ధాంతాలు లేకుండా చాలా ప్రశాంతంగా దీన్ని నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ థ్యాంక్ ది సాక్షి మీడియా గ్రూప్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను 5 సంవత్సరాలు పూర్తయింది వాళ్ళకి సంస్థలో డిఫరెంట్ కార్యక్రమాలు చేపట్టి ప్రైమ్ టైమ్ షో, హెడ్లైన్ షో లాస్ట్ 2 ఇయర్స్గా 4th ఎస్టేట్ చేస్తున్నాం. ఫిబ్రవరి 20, 2012 నుంచి నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను సాక్షి మీడియా గ్రూప్. దాని మేనేజ్మెంట్కి, స్టాఫ్కు, ఎడిటోరియల్ బాసెస్కి అందరికి కూడా నా వ్యక్తిగత కృతజ్ఞతలు. సార్, ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు సార్ కూడా స్టూడియోలో ఉన్నారు నాతో పాటు. ప్రచారం చేస్తున్న ట్రంప్కి వైట్ హౌస్లో ఉన్న ట్రంప్కి తేడా ఉంటుంది అనుకున్నాం. అంటే ప్రచారంలో ఎన్నో మాటలు మాడతారు, ఎన్నో వైఖరులు ఉంటాయి. కానీ ఒకసారి వైట్ హౌస్లోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రమాణాలు ఉంటాయి, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, వాటికి ఒదిగి ఉంటాడని అనుకున్నాం. అట్లుగా క్లింటన్ కూడా ఇటువంటి సమస్య ఫేస్ చేశాడు. ఫస్ట్ 1 month 2 months అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. కానీ ఈయన ఏంటంటే ఏం మారలేదు. మారబోగా ఇంకా క్యాంపెయిన్ మోడ్లోనే మాట్లాడుతున్నాడు. క్యాంపెయిన్లో ఎట్లా మాట్లాడాడు అంటే ప్రజలు అట్లా మాట్లాడితే మెచ్చినంత తను గెలిపించారు కాబట్టి తను అట్లాగే ఉండాలని అనుకుంటున్నాడు. కానీ అట్లా అనుకోరు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఈ ఒక న్యూయార్క్ టైమ్స్ని, వాషింగ్టన్ పోస్ట్ని ఇట్లా విమర్శించే ప్రెసిడెంట్ ఇవ్వలేరు. అంటే క్లింటన్ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మీడియాను తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇట్లా ఫ్రంటల్ అటాక్ ఆన్ వెరీ ప్రెస్టీజ్, మనం దూరంగా ఉన్న మనం కూడా గౌరవించే పత్రికలు అవి, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, అట్లాంటి వాటిని చేయటం, కోర్టును కూడా లెక్క లేకుండా తీసి పారేయటం, కోర్టుదే ఉంది అంటాం. ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఈయనకు ముందున్న 44 మంది ప్రెసిడెంట్లు కూడా ఇట్లెప్పుడు బిహేవ్ చేయలే. కాబట్టి షాకింగ్గా ఉంది. ఇంకోటి మిత్ర దేశాలతో వేరం పెట్టుకోవటం, ఈ వీసా నిబంధనలు, అవుట్ స్టోర్ చేయొద్దంటాం, ఆఫ్ స్టోర్ చేయొద్దంటాం, ఇదంతా గందరగోళ పరిస్థితి అనమాట. అంటే ఎవరైనా సరే విధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగుతుంది అనిపిస్తుంది, కానీ నిర్మాణాత్మకంగా అయితే లేదు. ఇది అమెరికాకి మంచి అమెరికా ఫస్ట్ అంటాం. ఇంతకుముందు వాళ్ళు అమెరికా ఫస్ట్ అనుకోలేదా? ఇండియా ఫస్ట్ అనుకున్నారా? రష్యా ఫస్ట్ అనుకున్నారా? అమెరికా ఫస్ట్ అని అందరూ అనుకున్నారు. అది క్యాంపెయిన్లో ఓకే. అది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన మోదీ గారు లాగానే నేనే దేశభక్తుని, మిగతా వాళ్ళు కాదన్నట్టు ఈయన కూడా అమెరికా ఫస్ట్ అంటే అమెరికా ఫస్ట్ అని ఒబామా అనుకోలేదా? క్లింటన్ అనుకోలేదా? బుష్ అనుకోలేదా? అందరూ అమెరికా ఫస్ట్ అనుకున్నారు. ఎవ్రీబడి సర్వ్డ్ ది ఎన్లైటెండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా. బట్ ఈయన చెప్పేది ఎన్లైటెండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా. ఆఫ్ షోర్ చేయొద్దంటాం కాదు, ఇట్లా అన్ని దేశాలతో సున్న వేసుకోవటం అమెరికా ఇంట్రెస్ట్ కాదు. అమెరికా ప్రయోజనాలు ఏమిటో దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. కాబట్టి అక్కడ ఏంటంటే అదృష్టవశాత్తు మన దేశంలో కాకుండా పార్లమెంట్ సభ్యులు పార్టీకి అనుగుణంగా మాట్లాడరు. ప్రధానమంత్రి ఏం చెబితే దాన్ని చెప్పట్లో బీజేపీ సభ్యులందరూ కొడతారు. అయితే సోనియా గాంధీ ఏం చేస్తే కాంగ్రెస్ వాళ్ళందరూ ఓకే అంటారు. అక్కడ అటు రిపబ్లికన్ పార్టీ నుంచి ఆయనకు వ్యతిరేకత వస్తుంది. రిపబ్లికన్ పార్టీ సెనేటర్లే కాంగ్రెస్ మెనే వాళ్ళ ప్రెసిడెంట్ని ప్రతిఘటిస్తారు. అది ఉంది. ఇంకోటి అక్కడ పౌర హక్కుల సంఘం చాలా పటిష్టంగా ఉంది. పౌర హక్కుల సంఘానికి ఉదారంగా విరాళాలు వస్తాయి. అట్లా ప్రాణాలు తగ్గించి పోరాడే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎంతకంటే పెద్ద ప్రెసిడెంట్ని వాళ్ళు అడ్డుకున్నారు. అంటే అట్లా సివిల్ లిబర్టీస్ వ్యవస్థ బాగుంది. అక్కడ చట్టసభలు పటిష్టంగా ఉన్నాయి. ఆ సెనేటర్లు, కాంగ్రెస్ మన ఇండివిజువల్గా ఇష్యూని బట్టి మాట్లాడతారు, కానీ పార్టీని బట్టి పోరు. మా పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి మేము సపోర్ట్ చేయాలనుకోరు. ఇష్యూని బట్టి మళ్ళాగా గొర్రెన్మల్లా చేయరు. మనకి ముఖ్యమంత్రికి ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు, ప్రధానమంత్రికి ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు, పార్టీలో కానీ ఎక్కడ కానీ అట్లా ఉండదు. అక్కడ దే గో బై ఇష్యూస్. ఒక రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ ప్రపోజ్ చేసిన ఇష్యూని డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్లు సపోర్ట్ చేస్తారు, రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అపోజ్ చేస్తారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అమెరికన్ పార్లమెంట్, అమెరికన్ కాంగ్రెస్. ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనలాంటి దేశంలో పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. అట్లాంటి వాళ్ళు
ప్రధానమంత్రిని వ్యతిరేకించే అవకాశం కోల్పోతారు, ఉండదు. అట్లా అదే అమెరికా లాంటి దేశంలో అధ్యక్షుడిని పార్లమెంట్ సభ్యులు ఎన్నుకోరు, అయినప్పటికీ వాళ్ళు ఆయన వ్యతిరేకించేది. అంటే సెనేట్కి బద్దుడే ఉండాలి రాష్ట్రపతి కూడా, అధ్యక్షుడు కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం చేయడానికి అవకాశమే లేదు అక్కడ, ఆ రాజ్యాంగం అనుమతించదు. అది కాంగ్రెస్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తుంది. కానీ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవి చెల్లవు అక్కడ. మరి ఈ నెల రోజుల కాలంగా ఈ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అక్కడి ఇప్పుడు ఏం కాలేదు, బిల్ పాస్ కాలేదు. మనం అనవసరంగా భయపడుతున్నాం. నిజానికి ఇండియన్స్ మన పిల్లలు ఎక్కువ మంది అక్కడ ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో వాళ్ళు అడగబోతున్నాం. మనమే ఎందుకు ఇంత చర్చ చేస్తున్నాం, ఇది ఇతర దేశాల్లో కూడా జరుగుతుందా ఇట్లాంటి చర్చ? అంటే చైనాలో కూడా జరుగుతుండొచ్చు, ఎక్కువ చైనీస్ ఉన్నారు, మనమే ఉన్నాం. మిగతా యూరోపియన్ దేశాల్లో తక్కువ మంది ఉన్నారు. సరే ఎట్లాగో పక్కనున్న పొరుగు దేశానికి గోడ కడుతున్నాడు కాబట్టి ఇక వాళ్ళకి మెక్సికన్స్కి ఎట్లాగో భయం ఉంటుంది. మెక్సికన్స్ వాళ్ళు బతుకు తెరువు కోసం అక్కడికి వస్తారు, వాళ్ళకి గోడ కడతా అంటే అది ఒక స్టూపిడ్ థింగ్ అది. కానీ మనకెందుకు భయం అంటే మన వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, ఉద్యోగాలు వెతుక్కుంటూ పోయారు, అక్కడ స్థిరపడ్డారు. మనం మా అబ్బాయి అమెరికాలో ఉన్నారు, మా అమ్మాయి అమెరికాలో ఉన్నారు గొప్పగా చెప్పుకుంటున్నాం. వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తారేమో అనే భయం. గత నెల రోజులుగా సెలవు మీద ఇంటికి రావడానికి కూడా అమెరికాలో భయపడుతున్నారు. చాలా మంది ప్లాన్స్ రద్దు చేసుకున్నారు, ఇది రావద్దు అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకో సంవత్సరంలో ఎట్లాగో ఈయన దింపేస్తారు, ఈ ట్రంప్ని ఉంచారు, ఇంపీచ్ చేస్తారు. దాని తర్వాత ఎవరో పెన్ తీసుకుంటాడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న అతను. కాబట్టి అప్పుడు పెన్స్కి ఇట్లాంటి వికారాలు లేవు. ఈ బిహేవ్స్ లైక్ నార్మల్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ లైక్ బుష్ ఆర్ సంబడి. కాబట్టి అప్పుడు ఇంటికి రావచ్చు, క్షేమంగా వెనక్కి పోవచ్చు. ఇప్పుడైతే వెనక్కి పోయే అవకాశం లేదేమో అని భయపడుతున్నారు. నిజానికి ఏమైనా భయాలే, అంటే అంతవరకు ఏం జరగదు. కానీ ఆయన బిల్లు కూడా పాస్ కాదు. సరే, మన ఇంకో విషయం అండి, మరి మీడియాకు సంబంధించి ఆయన చెప్తున్నాడు, మీడియా అబద్ధాలు చెప్తున్నది, అబద్ధాలు చెప్పనివ్వని నేను అంటే ఏం చేయొచ్చు ఆయన? మీడియా ఏం చేయలేడు. మీడియానే ఇప్పుడు ఉద్యమం నడిపిస్తుంది. న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ పేజ్ చూడండి, అన్నీ నెగిటివ్. ఇప్పుడు పులిట్జర్ ప్రైజ్ వచ్చిన ఎకనమిస్ట్ కూడా పూర్తిగా నెగిటివ్ రాస్తున్నారు. అక్కడ మనలాగా భయపడరు, అడ్వర్టైజ్మెంట్ స్టాప్ చేస్తారనో లేకపోతే చీఫ్ మినిస్టర్కి ప్రధానమంత్రికి భయపడో లేకపోతే భజన చేసో అట్లా చేయరు. అక్కడ ఉన్నట్టు రాస్తారు. వాళ్ళకి విధానాలు ఉంటాయి, పార్టీ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీకి ఓటేయండి లేదా రిపబ్లికన్ పార్టీ ఓటేయండి ఫస్ట్ పేర్లు రాస్తారు. కానీ ఇష్యూ వచ్చినప్పుడు, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ వచ్చినప్పుడు నిలబడతారు, ఫైట్ చేస్తారు. వాళ్ళు న్యూయార్క్ టైమ్స్ కానీ వాషింగ్టన్ పోస్ట్ కానీ ఇతర మీడియా కానీ నిలబడి ఫైట్ చేస్తుంది. కానీ అమెరికా ప్రెసిడెంట్ లొంగే ప్రశ్నే లేదు. హోప్ దట్ సిచ్యుయేషన్ కమ్స్ ఇన్ ఇండియా వన్ ఆర్ ది అదర్ టైం. మనం మిగతా ప్రజలతో మాట్లాడదాం. మహేష్ బిగాల్ గారు చెప్పండి, ఇండియన్ స్టూడెంట్స్ రావడానికి భయపడడం కదా, అందరూ సంవత్సరంలో ఈయన పోతాడని కోరుకోవడం. ఆయన అధ్యక్షుడైన నెల రోజులు కూడా కాలేదు ఇంకా. ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు 30 days ఈ రోజు వరకు 1 month అయిందండి ట్రంప్ పరిపాలన. లాస్ట్ మంత్ 20వ తేదీన ఆయన ఎగ్జాక్ట్లీ లైక్ వీఆర్ ఇన్ ద సేమ్ స్టూడియో అప్పుడు ఓత్ తీసుకున్న రోజు కూడా. సో ఇది 30 days పాలన మనం ఏంటంటే లాస్ట్ టైం కూడా మాట్లాడుతుంది ఏంటంటే ఫస్ట్ 100 days వీ నీడ్ టు సీ హౌ ద అడ్మినిస్ట్రేషన్ ఈస్ గోయింగ్ టు బి అనే దానిలో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికి చూసుకుంటే బోత్ ఆర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ ట్రంప్. ఎస్, ఐఎమ్ స్టిల్. సో అయితే ఈ 30 days పరిపాలన చూసుకుంటే మటుకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ టర్బులెన్సెస్ మాత్రం ఉన్నాయి అండ్ అప్స్ డౌన్స్ అండ్ ఆల్ దట్. అయితే ఆయన పరిపాలన ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ ద క్యాంపెయిన్ ప్రామిసెస్ ఏదైతే చేశారో ఈ వాంటెడ్ టు టేక్ ఇట్ ఆఫ్ ద డే 1 ఐ వాంట్ టు డూ దిస్ అని చెప్పి ఫ్రమ్ ద బిగినింగ్ ఒక 1 year నుంచి చెప్తూ వస్తున్నాడు, 2 years నుండి. అయితే ఇప్పుడు ఆయన చేసిన దానికి ఆయన చెప్పిన దానికి తేడా ఏం లేదు. యాక్చువల్లీ వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్, ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారో ఇదంతా కూడా సడన్గా చేసింది కాదు. ఈ ఆల్రెడీ టోల్డ్ సెవరల్ టైమ్స్ ఇన్ ద క్యాంపెయిన్ ట్రయల్స్ కూడా చాలా మటుకు చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ ముస్లిం బ్యాన్ అనేది కానీ ఈ 7 countries అని స్పెసిఫై చేయకపోయినా ముస్లిం బ్యాన్ అనేది ఉంటుంది, ఇది ఇలాంటి మెక్సికోలో వాల్ కడతానని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు చూసుకుంటే ఈ 30 daysలో అంటే మీరు అన్న క్యాంపెయిన్లో చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఎన్నికైన తర్వాత ఆయన చేస్తే ఎట్లా తప్పు పడతారంటారా? క్యాంపెయిన్లో చెప్పిన ఇప్పుడు తప్పు పట్టడం అనట్లేదు, అంటే దీస్ ఆర్ ఆల్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత దెన్ హీ ఇంప్లిమెంటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్. ఈ సైడ్ ఆల్రెడీ ఐ విల్ ఇంప్లిమెంట్ అని చెప్పాడు. ఒక రకంగా ఆయన ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాడు. ఇచ్చిన హామీని మన రాజకీయ నాయకుల్లా కాకుండా తన హామీని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ, ఈవెన్ నాట్ ఓన్లీ అమెరికన్ సిస్టమ్ అనే కాకుండా ఏ వరల్డ్ లీడర్. వీ కెన్ యాక్చువల్లీ వీ నీడ్ టు రియలీ బి ప్రౌడ్ ఆఫ్ ఎన్ లీడర్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్ దట్ ఎవరైతే క్యాంపెయిన్లో ప్రామిస్ చేశాడో he wanted to implement. See, the turbulences are there, after that is a different thing, but he went towards that campaign promises. And first 1 month lone over 20+ మనకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయి. దానిలో మెయిన్ థింగ్ ఈజ్ వన్ కాంట్రవర్షియల్ థింగ్ ఈజ్ ద ట్రావెల్ బ్యాన్.
అండ్ అదర్ దాన్ దట్ ద రెస్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆర్ దేర్. అయితే ఇట్ వెంట్ టు ద కోర్ట్స్ కానీ ఇదంతా అయింది. అయితే ఇప్పుడు మనం ఒక ముఖ్యంగా చూసుకుంటే ట్రావెల్ బ్యాన్లో ఐ ట్రావెల్ ద నెక్స్ట్ డే టు అమెరికా వెన్ ద ట్రావెల్ బ్యాన్ వాజ్ దేర్. అయితే మన ట్రంప్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నెక్స్ట్ డే ఐ ల్యాండెడ్ ఇన్ ద ట్రావెల్ బ్యాన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత. అయితే ఏదైతే మనం ట్రావెల్ బ్యాన్ మీలాంటి వాళ్ళకి వర్తిస్తుంది అంటే ఎవరికి వర్తించదు ఈ 7 కంట్రీస్. బట్ యాక్చువల్లీ ఏంటంటే యూ కెన్ సీ ద పీపుల్ అంటే కమింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంట్రీస్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ ఇమిగ్రేషన్లో కానీ ఐ నోటీస్డ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా చూసుకుంటే బట్ ఎవ్రీ డే అబౌట్ 150 to 200,000 1,00,000 నుండి 2,00,000 మంది అమెరికాకు వస్తుంటారు వివిధ రూపంలో, విమానయానం కానీ ట్రావెల్లో కానీ బార్డర్ ద్వారా కానీ కెనడా నుంచి మెక్సికో నుండి చూసుకుంటే. అయితే ఇవేంటంటే కొన్ని సోల్ ఇన్సిడెంట్స్ మాత్రం ఏంటంటే కొంతమంది ఆఫీసర్స్ ఓవర్ రియాక్ట్ అయ్యారు, కొంతమందిని డిటైన్ చేశారు అనేది మాత్రం జరిగింది. కానీ అదర్ దాన్ దట్ ఓవరాల్ ఇట్ వాస్ వెరీ స్మూత్ ట్రాన్సిషన్ ఫర్ ఆల్ ద పీపుల్. అంటే గ్రీన్ కార్డ్ వాళ్ళని కానీ ఇంతవరకు చేసిన దాఖలు తెలియదు. కొంతమందిని మాత్రం ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు ప్యానిక్ మాత్రం చాలా మందికి గురయ్యారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూసుకోండి, ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ సేయింగ్ దట్ ఏంటంటే దిస్ ఇస్ ఎ టెంపరీ బ్యాన్ ఆన్ ద 7 ముస్లిం కంట్రీస్. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ముస్లిం కంట్రీస్ అనుకుంటే కూడా ఈజ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ ద ముస్లిమ్స్ ఆర్ బ్యాండ్ అనే కాకుండా టెర్రరిస్ట్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని మటుకు ఇప్పుడు టాప్ 10 ముస్లిం నేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఓన్లీ ముందున్న అధ్యక్షులు కూడా చేసినారు కదా పని. అవ్వాలి చేయలేదు. అంటే ఆర్గనైజేషన్స్ కానీ టెర్రరిస్ట్లను సపోర్ట్ చేసే ఇండివిజువల్స్ కానీ వాళ్ళని రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇవ్వలేదే అమెరికాలో. కానీ వాళ్ళు ఇంతవరకు ట్రై టు స్టాప్ దెమ్, దే ట్రై అంటే ఇంతవరకు బ్లాంకెట్ టు పనిష్ దెమ్. ఇంతవరకు బ్లాంకెట్గా మాత్రం ఎవరు కూడా నేను ఈ 7 కంట్రీస్ని ఐ విల్ అసెస్ ఫర్ 90 days. మహేష్ గారు ఒక్క మాట, ఇప్పుడు టెర్రరిస్ట్లను బ్యాన్ చేయడము, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ను అవుట్ఫిట్స్ని బ్యాన్ చేయడాన్ని ఎవరు వ్యతిరేకించారు, అందరం సమర్థిస్తాం. కానీ ఆ పేరుతో దేశాలనే బహిష్కరిస్తా అంటే దేశాలు 7 దేశాల పరిస్థితి ఏంటి చెప్పండి. ఆ 7 దేశాలు మొత్తం దేశాలు టెర్రరిస్ట్లేనా? దేశ ప్రజలంతా టెర్రరిస్ట్? దేశాల ప్రజలంతా టెర్రరిస్టులు కాదు. టెర్రరిస్టులని పట్టుకోవడం కోసం దేశం మీద యుద్ధమే చేశాడు బుష్, జూనియర్ బుష్. రైట్. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధమే చేశాడు కదా, దానికంటే ఇది ఎక్కువేం కాదు కదా. ఇది 90 days ఇంట్లో ఎలుక దూరిందని ఇల్లంతా కాలబెట్టినట్టుగా కాలబెట్టట్లేదండి. ఏంటంటే ఎలుక దూరింది కాబట్టి ఎలుకను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు అంటే 90 days వరకు ట్రావెల్ బ్యాన్ ఇంపోజ్ చేసి వీ వాంట్ టు వెట్ ద ప్రాసెస్ అండ్ ఎవరైతే హూ ఎవర్ ఈజ్ నాట్ థ్రెట్ ఫర్ ద కంట్రీ వాళ్ళని వీ విల్ అలౌ అంటున్నాడు. సో హీఈస్ నాట్ ఎ పర్మనెంట్ బ్యాన్. ఎందుకంటే చాలామందికి వ్యూవర్స్కి అర్థం కావాల్సింది ఏంటంటే చాలామంది కూడా మిస్కాన్సెప్షన్ ఏంటంటే టోటల్ ఈ 7 కంట్రీస్ నుంచి బ్యాన్ చేశారని. ఈ సైడ్ ఇస్ ఎ టెంపరీ ట్రావెల్ బ్యాన్ ఇంపోజ్ ఫర్ 90 days టిల్ వి వెట్ ద కంట్రీస్ సెక్యూరిటీ మెజర్స్ అంతా మేము. ఎందుకంటే ప్రెసిడెంట్ అవగానే ఇమీడియట్గా యూఎస్లో వాట్ ఆర్ ద సెక్యూరిటీ మెజర్స్ అనేది ఏ ప్రెసిడెంట్ కానీ ఏ సెక్యూరిటీ అడ్వైజర్ కానీ దే డోంట్ నో. సో హీ వాంట్స్ టు గో త్రూ ఫర్ ద నెక్స్ట్ 90 days అండ్ వాట్ టు ఇంపోజ్, హౌ టు డూ ద వీసా రిస్ట్రిక్షన్స్ అనేది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఏంటంటే రెఫ్యూజీ స్టేటస్ కింద అనే దగ్గర చాలామంది సిరియన్ రెఫ్యూజీస్ ఆర్ కమింగ్ ఇన్ టు అమెరికా. ఆ సిరియన్ రెఫ్యూజీస్లో ఏంటంటే చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్, దే ఆర్ గెటింగ్ ఎ సిరియన్ పాస్పోర్ట్ somehow, managing to get the Syrian passport and taking the refugee status. At the first time ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే చేసింది ఏంటంటే 100,000 రెఫ్యూజీ వీసాస్ని కట్ డౌన్ చేసేసి ఇమీడియట్లీ హీ మేడ్ ఇట్ టు ద ఆఫ్. దెన్ అప్పటికే ఆల్రెడీ 35,000-40,000 పీపుల్ ఆల్రెడీ రెఫ్యూజీకి వచ్చినారు కాబట్టి ఇట్స్ లైక్ హీ లిమిటెడ్ ఓన్లీ అనదర్ 10,000 పీపుల్ టు కమ్ ఇన్ టు ద కంట్రీ. సో హీ విల్ గెట్ ద టైమ్ టు అసెస్ మిగతా వాళ్ళు రావడానికి ఎలా అలౌ చేయాలి, ఏ కంట్రీస్ నుంచి ఎలా అలౌ చేయాలి అనే దాంట్లో. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే అన్ని దేశాలు ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్టులు కాదు, కానీ ఎవరైతే అమెరికాలో ఇంతవరకు ఏవైతే ఇన్సిడెంట్స్ అయినాయో ఈ దేశం నుండి వచ్చిన వాళ్ళు, దట్స్ వన్ అదర్ పాయింట్ వీ నీడ్ టు. అయితే ఇంకొకటి ఏంటంటే దర్ ఇస్ అ కాంట్రవర్సీ ఆల్సో ఇన్ మిగతా ఇంకా 2 దేశాలని కూడా యాడ్ చేస్తే బాగుండేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఏంటంటే పాకిస్తాన్ ముఖ్యంగా అండ్ ప్లస్ సౌదీ అరేబియా. ఇంతకుముందు 9/11 అటాక్ అయింది కూడా పాకిస్తాన్ సౌదీ అరేబియా నుంచి వచ్చిన వాళ్ళని దీనిలో లిస్ట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. ఆల్సో ఇప్పుడు బిన్ లాడెన్ కానీ ఇట్లాంటి వాళ్ళకి పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళని చేయలేదు అని విమర్శలు పాకిస్తాన్. సో ఈ 2 కంట్రీస్ని కూడా దానిలో లిస్ట్లో యాడ్ చేసి ఉంటే బాగుండేది అనేసి. సో నౌ దట్ ఇట్ వెంట్ టు ద కోర్ట్ సిస్టమ్ అండ్ ఆల్, నౌ దర్ ఇస్ అనదర్ డ్రాఫ్ట్ బిల్ కమింగ్ అప్. ఇన్ ద నెక్స్ట్ వీక్ హీ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ విత్ అనదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కానీ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు చూస్తే కోర్టులను కూడా ఆయన పెద్ద అదరగన్న రాజకీయాలు అంటే ఇదే. ఇప్పుడు అక్కడ అల్ఖాయిదా నేతన్ని పాకిస్తాన్లో ఉన్నవాడిని చంపించింది ఒబామా, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది బుష్. వాళ్ళిద్దరు ఏం చేయనట్టు, వాళ్ళందరూ టెర్రరిస్ట్ ఇన్వైట్ చేసినట్టు, వాళ్ళకి సాఫ్ట్గా ఉన్నట్టు, ఈయనొకటే గట్టిగా ఉన్నట్టు చేయటం. ఇంతవరకు ఉన్న ప్రభుత్వాల్లో అవినీతి మయమైనవి, నేను ఒక్కనే నీతిమంతునని బుష్ చెప్పుకున్నట్టు మన మోదీ గారు చెప్పారు. రైట్ సార్, మన రాధాకిషోర్ గారు అట్లాగే అగ్ని జంధ్యాల గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.
వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. అమెరికా నూతన అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పదవి స్వీకారం చేసి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 20వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి చేసిన నిర్ణయాలు, ప్రకటనల గురించి మాట్లాడుకుంటున్నాం. మూర్తి గారు, నేను వారిద్దరి దగ్గర మేము ముందు ఇంకొక మాట్లాడతాను. మరి నిజమే, మీ ఇంతకుముందు చెప్పినట్టుగా బుష్, తర్వాత ఒబామా, వీళ్ళంతా కూడా ఇతర దేశాల మీద దాడి చేసి టెర్రరిజాన్ని అంతం చేసే ప్రయత్నం చేసినారు. ఈయన నా దేశంలోకి రావద్దు అంటున్నాడు, ఎందుకు అభ్యంతరం పెట్టాలి అనేది ట్రంప్ను సమర్థిస్తున్న వాళ్ళ వాదన. అవునండి. ఏమంటే అంటే అది వలసల దేశం అది. ఈవెన్ ట్రంప్ వైఫ్స్ అమెరికా ఇస్ ఎ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. కాదు, ట్రంప్ హిమ్సెల్ఫ్ కేమ్ ఫ్రమ్ జర్మనీ. Yeah. ట్రంప్స్ 4 fathers. ట్రంప్స్ ఇద్దరు భార్యలు కూడా యూరోప్ వాళ్ళే, విదేశానికి వచ్చిన వాళ్ళే. కాబట్టి అది వలసల దేశం అది. వలసలు వచ్చి ఆ దేశాన్ని సుసంపన్నం చేసిన వాళ్ళు అందరూ. మన వాళ్ళు కూడా ఐటీకి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మన వాళ్ళు అక్కడ పోయి కేవలం ఉద్యోగం కోసం, పట్టుబట్టుకుని ఉద్యోగం కోసం అయిన వాళ్ళు కాదు మన వాళ్ళు. దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు ఐటీ ఆల్సో. కాబట్టి అటువంటి ఇట్ ఈస్ నాట్ అగైన్స్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా అంటున్నాం మనం. ఇండియన్స్కి ఇబ్బంది, చైనీస్కి ఇబ్బంది అంటలా, మెక్సికన్స్కి ఇబ్బంది అంటలా, అమెరికాకే ఇబ్బంది. అమెరికన్ వాల్యూస్కి ఇది విఘాతం కలిగిస్తుంది. అమెరికన్ ఇంట్రెస్ట్ కూడా, ప్రయోజనాలు కూడా విఘాతం కలిగిస్తుంది. అందుకనే వద్దంటున్నాం. దట్స్ వై వీఆర్ అపోజింగ్ ఇట్. ఓకే, అని అంటే ఆ వాదన కూడా ఉంది. ఏంటంటే ఈయన వేరే దేశాలకు పోయి దాడులు చేయడం లేదు, తన దేశంలోకి రాకుండా ఆపుకుంటున్నాడు కదా అని ఒక వాదన. ఈవెన్ దట్ ఈస్ అగైన్స్ట్ అమెరికన్ వాల్యూస్. ఎగ్జాక్ట్లీ. మనం ఒకసారి అగ్ని జంధ్యాల గారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ చివరికి ట్రంప్ సరే అపోజిషన్ పొలిటీషియన్స్ని వదలలేదు, మీడియాని వదలలేదు, జ్యుడిషియరీని కూడా విమర్శిస్తున్నారు. ఆయన జ్యుడిషియరీ నిర్ణయాలు తప్పుపడుతున్నారు. ఎట్లా సమర్థిస్తారు? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ గారు, మీరు సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు యాంకర్ కండక్ట్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్స్ ఏ వెరీ గ్రేట్ రికార్డ్. అండ్ ఐ విష్ యూ వెరీ మెనీ లాంగ్ ఇయర్స్. థ్యాంక్స్. సచ్ ఎ రికార్డ్. ఇక్కడ ట్రంప్ గురించి మనము 2 రకాలుగా మాట్లాడుకోవచ్చు. వరల్డ్ ఒపీనియన్ ఆన్ ట్రంప్ అండ్ అమెరికన్స్ దేర్ ఒపీనియన్ ఆన్ ట్రంప్ భిన్నంగా ఉన్నాయా? 2 అభిప్రాయాలు డెఫినెట్గా భిన్నంగా ఉంటాయి. వరల్డ్ ఒపీనియన్, అమెరికన్ డెఫినెట్గా భిన్నంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చెప్పండి. మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలా? చెప్పండి. మీరు ఇందాక మాట్లాడుతుంటే ఈ 7 కంట్రీస్ వీళ్ళందరూ టెర్రరిస్టులా అని అన్నారు. అంటే దేశం మొత్తం టెర్రరిస్టులు కాదు కదా, అందులో వాట్ ఇట్ ఈస్ యాక్చువల్గా ట్రంప్ ఈ ట్రావెల్ బ్యాన్ ఎవరండి చదివింది? ఎవరు? హూ రెడ్ ఇట్? ట్రావెల్ బ్యాన్ చేయలే. వాట్ ఈ సేయింగ్ ఈస్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ గాట్ ఏ ట్రావెల్ పర్మిషన్ టు అమెరికా, లెట్ మీ లుక్ ఇన్ టు దెమ్ వన్స్ అగైన్. ఒక 30 రోజులు మీరు వెయిట్ చేయండి, 90 days వెయిట్ చేయండి. ఈ లోపల ఈ బ్యాన్, ఈ ఆర్డర్ వచ్చే లోపల సర్టన్ పీపుల్ ఆల్రెడీ టుక్ ఆఫ్. దే ఆల్రెడీ మేడ్ ప్లాన్స్ ఫర్ దేర్ ట్రావెల్. దే ఆర్ ఇన్ ట్రాన్సిట్. సో వాళ్ళని ఆప్ చేశాడు. హార్డ్లీ 300 పీపుల్లో ఫైనల్గా ఆప్ చేసిన వాళ్ళు ఒక 70-80 మంది కన్నా లేరు. దీనికి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంత ర్యాకెస్ క్రియేట్ చేస్తున్నారు. ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్. మనం ఊరికే ఇండియాలో మన బ్యాంకుల్లో మనకి ఖాతా ఉంటే ఇక్కడ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ మీ ఐడి చూపించమంటారు. వై? అదేదో ఉంది మీకు ఇక్కడ EYT something, Right. Then, they ask you once again, I mean, if you can understand that and don't criticize that, then you cannot criticize Trump's policies. Trump anevadu, out of the way, is not a politician. You have not elected a politician as your president. You elected somebody who is totally out of the way. A politician behaves in a different manner, where this man is not at all a politician. Basically, you cannot doubt his integrity, his patriotism, and he thinks about America. What is good for America? He thinks. ఆ వ్యూ పాయింట్లో మీరు విత్ ఇన్ అమెరికా ఆలోచన చేస్తే మన వర్రీస్ అన్నీ ఏంటి? అయ్యో మన H1 వాళ్ళు ఉన్నారు అమెరికాలో, వాళ్ళు వచ్చేస్తారా? ఓపీటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమవుతారు? అందుకనే చాలామంది ఇప్పుడప్పుడు రావట్లేదు. యు సీ ది వే వీఆర్ లుకింగ్ ఈజ్ వీఆర్ లుకింగ్ టువర్డ్స్ అమెరికా
వాట్ ఈస్ ద బెనిఫిట్స్ వీ హ్యావ్ బీన్ గెటింగ్ ఫ్రమ్ అమెరికా, ఆర్ వీ గోయింగ్ టు లూజ్? ఒక్కసారి అమెరికా వైపు నుంచి ఆలోచన చేయండి. అమెరికా ఇట్స్ ఎ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండ్ ఇట్ విల్ బి ఎ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్, నో డౌట్. బట్ ది ఇమిగ్రేషన్ ఎలాగా ఇప్పుడు ఒక మీరు మ్యారేజ్ ఇస్తున్నారు, యూ ఇన్వైటెడ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవ్రీబడి, ఇంకా ఎవరు పెడితే వాళ్ళు లోపలికి వచ్చేయచ్చా? ఎవరో ఒకళ్ళు దే విల్ బి పుట్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్డర్. యు సీ, ఇమిగ్రేషన్ టు అమెరికా, గెట్ కీపింగ్, immigration to America has to be done with certain rules and regulations. And it's going to be a country of immigrants. But in the process, at certain times, you need to take stock of what you are doing. Home keeping అంటారు, హౌస్ కీపింగ్ అంటారు. ఒక్కసారి తలుపులన్నీ వేసేసి ఏమిట్రా ఏం జరుగుతుంది మన ఇంట్లో, మన కిచెన్ ఎలా ఉంది, సరుకులు ఉన్నాయా లేదా, అండ్ మనకి ప్యాంట్రీ ఎలా ఉంది, మనకి అన్ని రకాల సప్లైస్. ప్రారంభంలో అన్నట్టు ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారా? ఇన్ ద ప్రాసెస్ కాదండి, ఆ ప్రాసెస్ లో ఏమైంది అంటే అన్నారు ప్రపంచం వేరే రకంగా చూస్తుంది, అమెరికన్లు వేరే రకంగా చూస్తున్నారు. అమెరికన్లో కూడా తేడా రైట్. అమెరికాలో అమెరికన్స్ ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ not with Trump, with earlier administration, with what was happening in America. అమెరికాలో చాలా ట్రబుల్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు తెలుసా, అమెరికాలో మెజారిటీ లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దే లివ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. అది తెలుసా మీకు? దే డోంట్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ అమెరికన్ ఎకానమీ. ఐ మీన్ హూ ఈజ్ కరెక్టింగ్ ఇట్? Who has spoken about it in the world outside? దాని మీద దృష్టి పెట్టింటే బాగుండేదేమో. No, he is going to do one by one. తన ఎలక్షన్లో నెగ్గాడు, ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేశారు. ముందర ఇప్పుడు ఇండియాలో మేనిఫెస్టోలో ఒక టైప్ ఉంటుంది, రేపొద్దున్న రూలింగ్ పార్టీస్ మే ఆర్ మే నాట్ ఫాలో what is there in manifesto, but manifesto is in level, they are not following. Okay, generally they don't follow. No, it's your country, you can comment upon that. But what I'm trying to say is that in my country, if anything is said in the manifesto, they follow it. That is their Bible, that is the basic pledge they are making to the American people. Manifesto lo cheppindi cheyala. Andukani first those people who voted for him, they are really they want to hear what is he going to do. Atanu ivala daaka kuda, if you really look at him, he attended the judiciary, he attended the executive, he did not touch the legislative, external policy, internal policy. Judiciary, do you know what actually happened there? ఈయన ఇచ్చిన ఆర్డరు, ఈయన చీఫ్ జ్యుడిషియరీ ఆఫీసరు అండర్ ఓత్ షీ హ్యాస్ టు డిఫెండ్ ఇట్. కానీ ఆవిడ ఒబామా అపాయింటింగ్, ఇట్స్ ఎ పొలిటికల్ అపాయింట్మెంట్. సాధారణంగా వెన్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ, ఆల్ ద రెస్పెక్టివ్ గవర్నర్స్ ఇన్ ద స్టేట్, they are expected to tender their resignation. But that will not happen in judiciary. Not in judiciary. It's a political appointee. In case of governor also it is not it's happening. Attorney General, something like your Solicitor General. You see, it's a political appointment. ఆవిడ ఒబామా అపాయింటీ, ఆవిడ ఎలాగ వెళ్ళిపోతుంది, ఆవిడ ఎలాగ వెళ్ళిపోవాలా? ఆవిడ హర్ బౌండ్ డ్యూటీస్ టు డిఫెండ్ హర్ ప్రెసిడెంట్. అది చేయను అని కాకుండా ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు కూడా చేయొద్దని చెప్పింది. రైట్. మర్నాటికల్లా తీసేశారు. వై షుడ్ షీ డూ సంథింగ్ లైక్ దాట్? ముందరే రిజైన్ చేసేయచ్చు కదా. స్టేట్మెంట్ ఇచ్చింది అంటే పొలిటికల్ గెయిన్ కోసం చేసింది. యూనో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ దాన్ని బట్టి ట్రంప్ను కొడుతున్నారు. It is not the government that gave stay to this order. Pardon? It was not the court that gave stay to this order. No. You see, Court objection. The district court in Southern California, they can put a stay. We want to hear the argument. అందుకంటే స్టేనే No. ఇక్కడ కూడా స్టే లేవు మీకు స్టేస్. ఇక్కడ పెద్ద పెద్ద ఇక్కడ కూడా స్టే ఇచ్చిన కోర్టుని నిందించడం అనేది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చేయరు కదా. See, the thing is that ఇక్కడ ట్రంప్ what he was saying there is, ఆయన అంత ఇదిగా he should not really give a judgment stopping it. He should have heard the arguments from the government side.
అది వినకుండా ఈ జస్ట్ జనరల్గా దాన్ని డిఫెండ్ చేయమని తన సొలిసిటర్ జనరల్ చెప్తే ఆవిడ డిఫెండ్ చేయాలి. ఎనీ కోర్ట్ వుడ్ గివ్ ఎ స్టే అండ్ దెన్ హియర్ ఆర్గ్యుమెంట్స్. రైట్ సార్. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ ఉందాక ఆగదు కాబట్టి ముందు స్టే ఇస్తారు. ఎక్కడైనా ప్రపంచంలో ఏ కోర్టు అయినా ముందు స్టే ఇచ్చి దాని తర్వాత ఆర్గ్యుమెంట్ వింటారు, దాని తర్వాత తీర్పిస్తారు. అవును సార్. దట్స్ వాట్ ది అమెరికన్ కోర్ట్ డిడ్. రైట్. ఇంకా తీర్పు ఇవ్వలేదండి. ఇవ్వలేదు, స్టే ఇచ్చింది. ఎందుకు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఆర్గ్యుమెంట్స్ ఇంకా వినాలా? ఎందుకు ట్రంప్ రియాక్ట్ కావాలి అనేది. అంటే బేసికల్లీ దీంట్లో ఏంటంటే అమర్ గారు కోర్ట్ స్టే ఇచ్చింది. అయితే జనరల్ సర్కమ్స్టాన్సెస్లో కోర్ట్ని కానీ ఎవరు కూడా విమర్శించడం అనేది జరగదు. బేసికలీ దిస్ ఈజ్ ద నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. వెన్ ఇట్ కమ్స్ టు ద నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ, ప్రెసిడెంట్స్ హ్యాస్ ద క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏ కంట్రీస్ నుంచి ఎలా వస్తున్నారు, ఇప్పుడు ట్రంప్ వస్తున్నాడు అనేసరికల్లా ఈ 90 days లోపల ఇన్ఫిల్ట్రేషన్స్ ఏం జరగబోతున్నాయి, ఎంతమంది ఎలా రావాలని చూస్తున్నారు అనే ప్లానింగ్ అదంతా కానీ ఇన్ఫర్మేషన్ జడ్జెస్కి జనరల్గా యాక్సెస్ ఉండదు. ఇది ఓన్లీ ప్రెసిడెంట్స్కి ఉంటుంది. సో దట్స్ వాట్ ఈ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద కోర్ట్ సేయింగ్ దట్ ఇట్స్ అమెరికన్, ఇట్స్ అ జనరల్ ఇష్యూస్. మీరు బ్యాన్ పెట్టినా స్టే ఇచ్చినా కానీ పర్లేదు, బట్ దిస్ ఈస్ అ సెక్యూరిటీ ఇష్యూ విచ్ యూ డోంట్ హ్యావ్ ద యాక్సెస్ అనే దాంట్లో దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ ఆర్గ్యూ ఈ వెంట్ టు ద అప్పీల్ చేశారు ఫర్దర్ కోర్టులో కూడా. అయితే దెన్ దే ఆర్ గోయింగ్ విత్ ద జనరల్ అమెరికన్ లాస్ ప్రకారం మాత్రం దే ఆర్ కంటిన్యూ చేశారు. ఒక మాట, ఇన్స్టెడ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మేకింగ్ సచ్ కామెంట్స్, ప్రభుత్వం తరఫున ఎవరన్నా పోయి కోర్టుకు వినియోగించుకోవచ్చు. అయ్యా ఇది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రభుత్వం దగ్గర, మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చుగా. అది చేయాలి. ఫస్ట్ టైం ఏంటంటే అంత ఇంటెంపరేట్ గా జనరల్ గా చెప్పేది ఫస్ట్ టైం ఏంటంటే ద అటార్నీ జనరల్ హూ రిప్రజెంటెడ్ వాజ్ ఎ ఒబామాస్ అపాయింటీ. షీ డిడ్ నాట్ ఆర్గ్యూ protect the government's administration ఏదైతే ఉండిందో. She can fire her and appoint somebody That's what else. he did immediately. He That's what he fired. did No. immediately. The next day she was fired. Then immediately వేరే అటార్నీ జనరల్ అపాయింట్ చేయడం జరిగింది. ఈ లోపల ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ద కోర్ట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆల్ దట్, Trump has decided that he is going to come with the revised executive order. As a president, he has that right. Right. See, court can ban for certain executive orders, but again, he can revise another order. And as దానిలో ఇప్పుడు now the draft executive order is out. We can expect the executive orders like it's going to be in the similar lines. Differently worded. It is going to come next week. ఓకే, లెట్ మీ టాక్ టు రాధాకిషోర్ పండ్రంగి గారు. చెప్పండి రాధాకిషోర్, ఇంకో చాలా ఇప్పుడు అంటే నిజమే వాళ్ళు చెప్తున్నట్టుగా అమెరికాలో భిన్నంగా ఆలోచిస్తున్నారు, ప్రపంచం భిన్నంగా ఆలోచిస్తున్నారు అనేది కరెక్ట్ గారు. అమెరికాలో కూడా ట్రంప్కు వ్యతిరేకంగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, ట్రంప్ మీద విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా వైట్ హౌస్ ట్రంప్ కూతురు వ్యాపారాన్ని ముందుకు తీసుకోవడం కోసం అని చెప్పి అందరినీ మీరు ఆ వ్యాపారాన్ని ఇచ్చేయండి అని చెప్తున్నట్టుగా వస్తుంది. అంటే ఇంతకుముందు వారు చెప్పినారు ట్రంప్ పాలిటీషియన్ కాదు, ఆయన వ్యాపారస్తుడు కాబట్టి మాట నిలబడతాడని. మరి ఇవన్నీ ఎటో పోతున్నట్టుగా ఉన్నాయి. సార్ నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం అయితే 220 కంట్రీస్, ప్రపంచంలో ఉన్న 220 కంట్రీస్కి అమెరికాలో స్టేక్స్ ఉన్నాయి సార్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి కంట్రీ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు అమెరికాలో ఈ రోజు ఉన్నారు. అందుకని వాళ్ళకి ఆ స్టేక్స్ ఉన్నాయి. అందుకని ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ అమెరికా. ఆఫ్ కోర్స్ ఉన్న ఈ ఆఫ్ కోర్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మనం ఈ లాస్ట్ 30 days చూస్తే అంటే బేసికలీ అమెరికన్స్ కావాల్సింది బేసికలీ 3 aspects: నేషనల్ సెక్యూరిటీ, వెదర్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ ఆర్ నాట్, తర్వాత ఫారిన్ పాలసీ కరెక్ట్గా ఉందా, తర్వాత ఎకనామిక్ పాలసీ. ఇవి చూస్తే దేర్ ఈజ్ నో మేజర్ డీవియేషన్ ఫ్రమ్ వాట్ ది ఎర్లియర్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ డూయింగ్. ఇప్పటిదాకా అయితే పెద్దగా లేదు, ఫ్యూచర్లో రావచ్చు. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్లోజ్గా చూస్తే ఓన్లీ క్యాబినెట్ లెవెల్ అపాయింట్మెంట్స్ అయ్యాయి. మరి ఏమీ అవ్వలేదు. ఇంకా అసిస్టెంట్ సెక్రటరీ, అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ ఇవన్నీ అవ్వాలి. ఇవన్నీ అవ్వడానికి నెక్స్ట్ ఇంకో 6 months టైం పడుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా కాంగ్రెస్ మళ్ళీ క్లియర్ చేయాలి. ప్లస్ అంబాసిడర్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా లేరు ఇప్పుడు ఇండియాకి అమెరికన్ అంబాసిడర్ లేడు ప్రస్తుతానికి. సో ఇవన్నీ అవ్వడానికి మళ్ళీ ఇంకొక 6 months to 1 year పడుతుంది. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పటిదాకా జరిగిన దానికన్నా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే అది భయంకరంగా ఉంది. అది ఇప్పుడు ఏంటంటే ఒక చైనీస్ గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఈరోజు అమెరికాలో అది అంటే వితౌట్ చైనీస్ గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ అమెరికా విల్ నాట్ సర్వైవ్ టుడే. $450 billion చైనీస్ గూడ్స్ ఇంపోర్ట్ అవుతుంటాయి యూఎస్కి ఎవ్రీ ఇయర్. అంటే యూఎస్ ఆల్సో సప్లైస్ అబౌట్ $100 million ఆఫ్ ఎక్విప్మెంట్ టు చైనా. అంటే ఆ రకమైన కంపారిజన్ చేస్తే యుఎస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ చైనా. బట్ ఇప్పుడు ఈయన ధోరణి చూస్తే ఆ వ్యాపార సంబంధాలు ఏమవుతాయి? ఇప్పుడు ఆయన మాట్లాడే ఈ మేక్ అమెరికా, హైర్ అమెరికా ఇలాంటి ఆస్పెక్ట్ చూస్తే చైనా పాలసీ చూస్తే డెఫినెట్గా ఈజ్ ట్రైంగ్ టు గో. అంటే ఒక బిజినెస్ మెన్ కింద
ప్లస్ ఒక అంటే బిజినెస్ మ్యాన్ కింద హీ హ్యాస్ టు యాక్ట్ స్మార్ట్, బట్ అట్ ది సేమ్ టైం బిజినెస్ మ్యాన్ సార్. చైనా నీడ్స్ అమెరికన్ మార్కెట్, అమెరికన్స్ నీడ్ చైనీస్ గుడ్స్. చైనీస్ గుడ్స్. సో దిట్ విల్ రిమైన్ సేమ్, నథింగ్ విల్ హ్యాపెన్. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, చైనా నుంచి ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఏ డివియేషన్ ఫ్రమ్ ది చైనీస్ మార్కెట్. సో వాట్ ఈస్ హిస్ ఎజెండా, వాట్ ఈస్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ విత్, అది ఇంకా స్పష్టం కాలేదు. అంటే ఈ ఆస్పెక్ట్స్ మీద చూసుకుంటే, బట్ ఈజ్ సో ఫార్ ఈజ్ నాన్ వైలెంట్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన వైలెన్స్ ఏమీ లేదు అక్కడ. అంటే చాలా నెల రోజుల్లో వైలెన్స్ ఇస్ దేర్ ఇన్ లాంగ్వేజ్ ఓన్లీ. లాంగ్వేజ్ మాత్రమే నడుస్తుంది ఇప్పుడు ఈ నెల రోజుల్లోనూ. అంటే కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు 40% వర్క్ మెన్ ఇంపాక్ట్ అయ్యే ఈ పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒకటి బుష్ అడ్మినిస్ట్రేషన్ ఒబామా అడ్మినిస్ట్రేషన్ రీసెంట్గా చేసింది, అది ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. అట్లా ఒక 24 డిఫరెంట్ ఒబామా కేర్ పోయింది. అది అంటే ఒబామా హెల్త్ కేర్ ఇస్ అ వెరీ Seriously debated issue. టు మహేష్ అండ్ అగ్ని. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రామిసెస్. ఇటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే చేశారో ఎత్తేస్తాను కానీ మనం దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా తీసుకొచ్చినారా అనేది ఇప్పటిదాకా లేదండి. ఇప్పటిదాకా ఏం ప్లాన్ ఉందో కూడా తెలియదు. బట్ అట్ ది సేమ్ టైం బిజినెస్ మ్యాన్ కాబట్టి వీ ఎక్స్పెక్ట్ అల్టిమేట్లీ హీ విల్ డెఫినెట్లీ సీ ప్రాస్ అండ్ కాన్స్ బిఫోర్ టేకింగ్ ఏ ఫైనల్ డెసిషన్. కానీ ఆయనకి ఇచ్చే అడ్మినిస్ట్రేషన్ కూడా సరైన వాళ్ళు లేరు. ఇప్పుడు వైట్ హౌస్ గురించి మీరు మాట్లాడితే, వైట్ హౌస్లో కూడా there are 3 teams which are working parallel. వార్తలు ఏమొస్తున్నాయంటే మన ట్రంప్ కూతురికి ఏదో వ్యాపారం ఉంది, ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకోవడం కోసం సాయం చేయండి అని వైట్ హౌస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోతున్నాయి బయటకి. కెన్ ఐ కమ్ టు యూ. అంటే ట్రంప్ డాటర్ ఒక యాడ్ ఏజెన్సీలో ఉండేది. అంటే ఆవిడ్ని కంటిన్యూ చేయకుండా దాంట్లో ఆపేశారు కాబట్టి ఆయన ఈ కేమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిజ్ డాటర్. కానీ వైట్ హౌస్లో కూడా ఇప్పుడు 3 గ్రూప్స్ ప్యారలల్గా పనిచేస్తూ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు అంబాసిడర్స్ నార్మల్గా వైట్ హౌస్ అడ్మినిస్ట్రేషన్కో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కో ఇట్లా చేయాల్సిన రిపోర్టింగు ఈరోజు దాంట్లో చాలా అంటే సరైన రిపోర్టింగ్ సిస్టమ్ కూడా ఇంకా డెవలప్ కాలేదు. రైట్. ఇట్లాంటి విమర్శల మీద ఏమంటారు మహేష్ గారు అగ్ని జంధ్యాల గారితో మాట్లాడి ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మహేష్ గారు మీరు చెప్పాలి దిస్ కైండ్ ఆఫ్ ఇప్పుడు బేసికలీ లైక్ ఇప్పుడు ట్రంప్ డాటర్ ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడాలంటే ఏంటంటే ఇట్స్ అ స్మాల్ ఇష్యూ. బేసికలీ ఏంటంటే ఇట్స్ ఓవర్ ఎక్స్పోజ్ ఇన్ ద మీడియా కూడా. అండ్ హర్ ప్రోడక్ట్స్ ఎందుకంటే ఇట్ వాస్ బ్యాన్డ్ బై ద నార్డ్స్ట్రామ్ అనేది ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది. అండ్ ఆ స్టోర్లో నుండి దెన్ ప్రెసిడెంట్ అయ్యాక దెన్ దే బ్యాన్ హర్ ప్రోడక్ట్స్ ఎంటైర్లీ ఫ్రమ్ దట్ నార్డ్స్ట్రామ్. దెన్ వాట్ హీ డిడ్ ఈస్ సింపుల్గా హీ ట్వీటెడ్ సేయింగ్ దట్ దే ట్రీటెడ్ హర్ అన్ఫేర్లీ అనేది ట్రీట్ చేశారు. దాని ఏంటంటే మీడియా టుక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ దెన్ దే ఎక్స్పోజ్డ్ ఎవ్రీవేర్. అండ్ దెన్ కాన్వే అనేసి వైట్ హౌస్ why did they ban her products? I think like they said the sales are going down for some reason. they were against Trump? They were against Trump, but they were saying that the reason they were showing that the sales were going down, so we don't want to keep our products ane reasoning చూపించినప్పుడు all he said is in the tweet they treated her unfairly అనే ట్వీట్ మాత్రమే చేయడం జరిగింది. సో దాన్ని ఏంటంటే మీడియా కానీ అందరు చేసేసి దే ఓవర్ ఎక్స్పోజ్ అండ్ ఎంటైర్లీ దే వాజ్ అ డిస్కషన్ ఆన్ ద సింపుల్ ఇష్యూ. ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే దెన్ దే ఇన్ ఫాక్స్ న్యూస్ ఛానల్లో వైట్ హౌస్ వన్ ఆఫ్ ద అడ్వైజర్స్ వైట్ హౌస్ టీమ్ నుండి కాన్వే అనేది she was there and they asked her about what do you think about this product. She said, oh, the products are great, I would love the products and you can go and buy, even I would say that in Japanese. Oh, she said about 30 seconds. So it's saying that according to the this is all casual అంటారు. casual jarigindi అయితే దాని like according to ethical rules and all that when you are in a presidential situation లో ఉన్నప్పుడు you cannot promote any business or anything. So that issue పైన ప్రెసిడెంట్ కూడా హీ వాజ్ సీరియస్ ఆన్ దట్ డిస్కషన్, బట్ ఇట్ వాజ్ అ స్మాల్ ఇష్యూ. కాకపోతే దెన్ అందుకే ఏంటంటే కానీ మీడియా మట్టుకు దీన్ని ఓవర్ ఎక్స్పోజ్ చేసి చూపించడం మాత్రం జరుగుతుంది. సో దట్స్ హౌ ఈవెన్ టుడేస్ స్టేట్మెంట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండ్ వెదర్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్, బట్ ఈవెన్ ట్రంప్ సెడ్ టుడే మీడియా ఈజ్ ఎనిమీ ఫర్ ద అమెరికన్ సిటిజన్స్. ఈరోజు వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎనిమీ ఫర్ ది అమెరికన్ సిటిజన్స్ అంటే ట్రంప్ ఈజ్ అమెరికన్ సిటిజన్ అనే స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇట్ కేమ్ అవుట్ టుడే సేయింగ్ దట్ ఇట్స్ అంటే బేసికలీ ట్రావెల్ బ్యాన్స్ కానీ. ఓకే, బిఫోర్ ఐ గో టు అగ్ని జంధ్యాల ఇంకో మాట చెప్పండి. వారు ఇంతమంది మనం మాట్లాడుకున్నప్పుడు చైనా అమెరికా సంబంధాలు, వ్యాపార సంబంధాలు కొంత ట్రంప్ వైఖరితో ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో కొంత ఇబ్బందిగా జరిగేట్టుగా ఉంది, ఏమంటారు? అయితే బేసికలీ ఏమైందంటే బికాజ్ అమెరికా ఇస్ డిపెండింగ్ ఆన్ చైనా ఫర్ ఎస్ అండ్ ట్రంప్ ట్రంప్ నేను ఇంతకుముందు లాస్ట్ టైం డిబేట్లో చెప్పాను ఏంటంటే కమ్స్ ఫ్రమ్ ద గ్యాంబ్లింగ్ బ్యాక్గ్రౌండ్, సో హీ ఆల్వేస్ ప్లేస్ హార్డ్ బాల్. సో అయితే దాన్ని ముందు ట్రీటింగ్ బిఫోర్ ఈవెన్ సిట్టింగ్ విత్ చైనా
ఈ స్పోక్ టు ద తైవానీస్ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది. సో విచ్ మీన్స్ యాక్చువల్లీ చైనా వోంట్ అలౌ అండ్ దే విల్ ట్రీట్ దట్ అ పార్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ చైనా అనే పాలసీ. Taiwan is existing because of American support. అమెరికన్ సపోర్ట్ అండ్ వన్ చైనా పాలసీ అనేది ఉంది. అయితే బేసికల్లీ ఎందుకంటే ద వే హీ ఈస్ కమింగ్ అప్ విత్ దే ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ దే విల్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ షూర్. కాకపోతే చైనా ఏంటంటే ద టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, దే ఆర్ మ్యానిపులేటింగ్ దేర్ కరెన్సీ. సో నౌ హీ వాంట్స్ టు లైక్ బ్రింగ్ దెమ్ టు ద నెగోషియేటింగ్ టేబుల్. That's what is like negotiating because he's a business person, he comes from a different background, he wants to bring the China to the negotiating table for American terms. Right. So that's what his interest basically. రైట్ అగ్నిజంధ్యాల గారు ఒకటి నేను ఐఎమ్ టు ఆస్క్ యూ 2 questions. ఒకటేమో మీరు చెప్పినారు ఈ దేశాలు 7 ముస్లిం దేశాల మీద బ్యాన్ కాదు, అది 90 రోజుల సమయం తీసుకుంటున్నాడు, ఈ వాంట్ టు స్క్రూటినీ థింగ్స్ అని చెప్పినారు మీరు, బాగానే ఉంది. మరి ఆ 9 దేశాల్లో పాకిస్తాన్, సౌదీ అరేబియా ఎందుకు లేదని ఇంతకుముందు మనం చర్చించుకున్నాం, ఎందుకు లేదంటారు? వాళ్ళే కూడా ఆపి స్క్రూటినీ చేయొచ్చు కదా. రైట్ అండి. యాక్చువల్గా పాకిస్తాన్, సౌదీ అరేబియా దే హ్యావ్ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ విత్ అమెరికా. అండ్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఓవర్ట్గా ఓపెన్గా యాంటీ అమెరికన్ స్టాండ్ తీసుకోలే. అంటే అమెరికన్ స్టాండ్ తీసుకోలే కానీ టెర్రరిస్ట్లకు బ్రీడింగ్ గ్రౌండ్ కదా. బ్రీడింగ్ గ్రౌండ్ అండ్ స్లోలీ దట్ విల్ బి ఇన్క్లూడెడ్. ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ దే. No, he will They have included Masood in the terrorist list now. మీరు ఇప్పుడు No, recently today. యా ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ యాక్టింగ్. They acted. దే ఆర్ అంటే వాళ్ళు ట్రంప్ చూసి భయపడుతున్నారు. అంతే డెఫినెట్గా అది మనము యాక్చువల్గా ది వే వీ నీడ్ టు రియల్లీ లుక్ ఎట్ యుఎస్ న్యూ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ Okay. ఎస్ ఇట్ బెనిఫిట్స్ in IT industry by taking some of our OPTs, students, and then giving. But more than that, eventually America is going to be a power against radical Muslims. Islamic faith lo radicalism follow అవుతున్న వాళ్ళని America is going to be a power against them. వాడు ఈజ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్, ఐఎమ్ గోయింగ్ టు ఎరాడికేట్. ఎంటైర్ వరల్డ్ షుడ్ డూ దట్. ఎవరు దాన్ని డిస్ప్యూట్ చేయడం లేదు. నౌ ఇండియా ఈజ్ వన్ విక్టిమ్ అండ్ మోర్ దెన్ అమెరికా, ఇండియా హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ దట్. ఇఫ్ అమెరికా టేక్స్ దట్ స్టాండ్, పాకిస్తాన్ itself is a victim. Yeah. We are seeing every day and More people are dying in They encourage, but they are the victim now. Yeah, నిన్న జరిగింది 100 మంది పైగా right, and it's easy for India to have because of huge India is one of the largest Muslim countries in the world. Yeah. But we are not a member of organization of Next only to Indonesia. Islamic countries. And our population is around 12%, almost equivalent to Indonesia, close. the number 1 country, but we are not a member of that. రైట్. You see, now ఇప్పుడు we can, if America takes a stand, it benefits India. రైట్. It benefits India. Yeah. You see, actually, there are 3 aspects I want to really. రాధాకృష్ణ గారు ఇందాక మీరు చైనా అమెరికా పాలసీ గురించి మాట్లాడినప్పుడు యాక్చువల్గా జరుగుతున్నది ఏమిటి అంటే ఇక్కడ చైనా, అమెరికా ఓస్ టు చైనా $3 trillion. అమెరికా వాడు అంటున్నాడు వద్దు, నీ గూడ్స్ వద్దు, ఇంకా అప్పు వద్దు అని. మేము డబ్బులు కట్టలేకపోతున్నాం. $3 trillion అప్పు ఉంది అమెరికాకి, You can never pay. చైనా అమెరికా దగ్గర. చైనాకి చైనాకి అమెరికా కట్టాలా. చైనా వాడు ఏమంటున్నాడంటే నువ్వు డబ్బులు ఇవ్వడం మానేయి, నీకు అప్పిస్తూనే ఉంటాం, మా సరుకులు తీసుకో. నువ్వు మా సరుకులు తీసుకోకపోతే మా ఎకానమీ క్రాష్ అయిపోతుంది. డబ్బు రానప్పుడు వాడికి ఏం లాభం? వై చైనా ఈజ్ ఎక్స్టెండింగ్ క్రెడిట్ టు అమెరికా ఎట్ ద సేమ్ టైమ్ putting trouble in China Sea to American forces. See, China, what he is following a double policy where he is hurting America very deeply. And successful American president might have understood it, Right. but they don't have a political solution. And now Trump basically businessman. రైట్. ఆయన చెప్పినట్లుగా ఈజ్ నో. ఇస్ సెకండ్ థింగ్, ట్రంప్ డాటర్ డ్రెస్సెస్ గురించి వచ్చింది కదా,
అసలు We are running short of నార్త్ time. Brief. అసలు ఆ డ్రెస్సెస్ రిలీజ్ చేయమని చెప్పి కానీ ఏమీ కానీ అసలు ట్రంప్ వాళ్ళు Yeah, ఎవరు that he అడగలే. explained very వాళ్ళు well. రిలీజ్ చేశారు డ్రెస్సులు, Yeah. తర్వాత వాళ్ళు విత్డ్రా చేశారు. ఇఫ్ యూ కెనాట్ డిఫెండ్ హిస్ డాటర్, హూమ్ ఎల్స్ హీ కెన్ Okay, డిఫెండ్? right. Let me ask- డిపెండ్ ది కంట్రీ. Yeah, I have a question, very brief answers I need. Why then American media and international media మొత్తం అంతా కూడా ఎందుకు ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు? అంటే ట్రంప్ కూడా చాలా అసలు మీడియా మీద ఎట్లా అంటే అమెరికా ప్రజలకు శత్రువు మీడియా అంటున్నారు ఆయన, ప్రపంచ మీడియాను ఉద్దేశించి. అంటే మీడియాని అంటే మీడియాని కంట్రోల్ చేయడానికి ప్రాబ్లీ ఈజ్ యూజింగ్ దిస్ వెపన్. అంటే ఐదర్ యూ కంట్రోల్ ఇట్ బై టాకింగ్ నాన్ సెన్స్ అగెన్స్ట్ దెమ్ ఆర్ యూ బీ ఫ్రెండ్లీ విత్ దెమ్. ప్రాబ్లీ హ్యాస్ చోజన్ ది ఫస్ట్ వన్. కానీ ఒకటి మాత్రం షూర్ సార్, అమెరికన్ సిస్టంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ దేర్. ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ది సింగిల్ మ్యాన్. ఎంతమంది మాట్లాడుకో. సో అల్టిమేట్లీ రిపబ్లికన్ పార్టీ అంటే టూ పార్టీ సిస్టంలో రిపబ్లికన్ పార్టీ కానీ అమెరికన్ డెమోక్రటిక్ సిస్టమ్ కానీ విల్ కరెక్ట్ ది ప్రెసిడెంట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ రైట్. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? అండ్ ఇప్పుడే కాకుండా అంటే ఈవెన్ నాట్ ఓన్లీ ఆఫ్టర్ బికమ్ ద ప్రెసిడెంట్, ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియన్ టోటల్ వరల్డ్ మీడియాలో చూసుకుంటే మనకి వీ హ్యావ్ వెరీ క్లోజ్ యాక్సెస్ టు ద ఇండియన్ మీడియా చూసుకుంటే దెర్ ఈస్ నాట్ ఈవెన్ సింగిల్ మీడియా ఆర్గనైజేషన్ విచ్ విల్ సపోర్ట్ ట్రంప్. ప్రాబ్లీ మేబీ ఇండియా ఇస్ లుకింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉందనేసి. బట్ ఇప్పుడు మనం బయట చూసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద మీడియా కంపెనీస్ దే నెవర్ వాంటెడ్ ట్రంప్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఎక్సెప్ట్ లైక్ ఫాక్స్ అండ్ దెర్ 1 or 2 ఛానల్స్ కాకుండా. అంటే బేసికలీ హీ ఈజ్ ద అమెరికా ఫస్ట్ అని ఎట్లయితే అన్నాడు, హీ ఈజ్ ద డిటర్మిన్ లీడర్. హీ కెన్ డెలివర్ వాట్ హీ ప్రామిస్డ్, విచ్ దే డోంట్ హ్యావ్ ఎ నెగోషియేటింగ్ టేబుల్ విత్ హిమ్. సో విచ్ అదర్వైజ్ ఏంటంటే మిగతా వాళ్ళతో అయితే ఇట్స్ ఈజీ టు వర్క్ విత్. So that is the problem even for the media also. And now he understood that media is not going to support him. He is going head on with the media. So as I said, he's playing the hardball still. Like then, whatever you write, even if I am going to be good with you, still like you are covering whatever you have to cover anyway. So he's saying that I'm going in my way. అంటే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ ధోరణులు కనిపిస్తున్నాయి, అమెరికా నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా. ఫైనల్గా చెప్పండి మూర్తి గారు, ఏమిటి అంటే మీడియా పట్ల ఇట్లాంటి వైఖరి తీసుకొని ఆయన ఎంతకాలం అంటే అల్టిమేట్లీ మీడియా విల్ ట్రయంఫ్, మీడియా విల్ విన్. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ అమెరికన్ ప్రెసిడెంట్. ఓకే. ఇండియన్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ అమెరికన్ స్టేట్ గవర్నర్, బికాస్ దేర్ ది కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇంపార్టెంట్. The institutions are more powerful than presidents. ఇక్కడ ఏంటంటే our institutions are actually watered down. The people have, the persons in power have become, the assembly must be powerful, but it is not. The cabinet must be powerful, it is not. It is not. Because the institutions have been diluted. Yeah. అందుకని I don't think any So most of the places one man show nothing, no harm will happen. He will stop talking nonsense and he will start behaving. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామచంద్రమూర్తి గారు, అట్లాగే రాధాకిషోర్ గారు, మహేష్ గారు, జంధ్యాల గారికి కూడా కృతజ్ఞతలు ఇవాళ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా అమెరికా అధ్యక్షులు ట్రంప్ వ్యవహార శైలి ఒక నెల రోజుల కాలంలో వివాదాస్పదమైంది. ప్రపంచవ్యాప్తంగా మీడియా మాట్లాడుతుంది. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడిన మీడియాని కానీ జ్యుడిషియరీని కానీ విమర్శించడానికి ఆయన వెనక్కుపోవడం లేదు. ముందు ఆయన అనుసరిస్తున్న విధానాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.